ఈ మధ్య కాలంలో అందరూ నేరేడు పండులాగా చక్కగా నున్నగా ఉంటున్నారు కానీ, లోపల మనలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి కూడా ఆలోచించుకోవట్లేదండి. బయటికి ఫిజికల్‌గా బానే ఉన్నాం కదా! అందంగా ఉన్నాం కదా! అని ఎళ్ళిపోతూ ఉన్నాము. రోజులు అలా గడుస్తూ ఉన్నాయి. కానీ చాలా ఇబ్బందులున్నాయన్నమాట. మెయిన్‌గా 90% వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంట. సివియర్ అనీమిక్ కండిషన్స్ అంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువుందంట ఇండియన్స్‌లో. అందులో లేడీస్‌కైతే ఇంక అసలు చెప్పక్కర్లేదు. బి12 డెఫిషియన్సీ కూడా బాగుందంట. అవన్నీ కొంచెం మనం మల్టీ విటమిన్స్‌తో కంట్రోల్ చేసుకోగలుగుతాం గానీ, వాటితో పాటు ఇట్లా మంచిగా డైట్ తీసుకుంటే కూడా కంట్రోల్ అవుతాయని నా అభిప్రాయం. మంచిగా నేతిలో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా వేయించానండి. అయితే దీంట్లో స్వీట్‌నెస్ కోసం మాత్రం కొంచెం తాటి బెల్లం వాడాను. అసలు మామూలు బెల్లం గానీ, తేనె కానీ అసలు ఏం వాడలేదు. ఇంకా ఖర్జూరకాయలు ఉంటాయి కదా! ఎండు ఖర్జూరం వాడాను. డ్రై మామూలుగా ఖర్జూరం ఉంటుంది గదా! మనము సీడ్‌లెస్ తీసి అవి కూడా వాడాననమాట. ప్యూర్‌గా నెయ్యి వేసి చేసిన లడ్డు. ఇంకా అప్పుడప్పుడు నోట్లో చిన్న చిన్న కురుపులొస్తూ ఉన్నాయి. వాటికి కూడా ఈ పిండి తీసి పక్కకు పెట్టాను. వాటితో ఇంకో రెసిపీ చేసుకుందాము. ఇయి అయిపోయిన తర్వాత నేను మళ్ళా అవి చేసినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను. ఇలాంటి లడ్డు మాత్రం లేడీస్‌కి చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఏజ్‌తో అయితే సంబంధం లేదు. డయాబెటిక్ అయినా కూడా చక్కగా రోజుకొకటైతే తీసుకోవచ్చు. నేనైతే రోజు పిల్లల వరకే చూస్తానండి. మనమైతే పట్టించుకోం గదా! ఖచ్చితంగా మనం గూడా తినాలి.